ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఉదయంకాల సమయమందున దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. దేవుని స్తోత్రం. నీతిమంతులంటే ఎవరు? దేవుని చేత అభిషేకించబడిన వారు, ఆయన సన్నిధిలో నిత్యము కనిపెడుతూ ఆయన మాటలకు లోబడి ఆయన చిత్త ప్రకారం నడుచువారే నీతిమంతులు. పాపాన్ని అసహించుకొని అన్యాయంకి దూరంగా ఉన్నవారే నీతిమంతులు. దేవుని యందు భయభక్తులు గల వారే నీతిమంతులు. అటువంటి వారి వెలుగు తేజరిల్లును, అంటే ఎంతో గొప్పగా వెలిగించబడుదురు వాళ్ళు. దేవుని చేత నిర్ణయించబడిన వారు, దేవుని దృష్టికి నీతిమంతులు ఇటువంటి వారు. భక్తిహీనుల దీపం ఆరిపోవును. భక్తిహీనుడంటే ప్రభు మాటకు లోబడకుండా పాపానికి బానిసైపోయి వ్యర్థమైన వాటికి లోబడుతూ లోకానుసారంగా జీవించువాడే భక్తిహీనుడు. ప్రతి నిమిషము పాపములో మునిగి తేలుతూ ప్రతి సెకండు దేవునిని దూషిస్తూ వ్యర్థమైన జీవితము జీవిస్తున్నవాడే భక్తిహీనుడు. అటువంటి వాడి దీపము ఆరిపోతుంది. ఎందుకంటే వాడు దుష్ట సాంగత్యము గలవారు. భక్తిహీనులు దుష్ట సాంగత్యము గలవారు. దుష్టునికి బానిసలై ఉన్నవారే భక్తిహీనులు. దేవునికి విరుద్ధంగా ఉన్నవాడే భక్తిహీనుడు. అటువంటి వారి దీపము ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. వారు వెలిగించబడరు. దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగి అసహ్యాన్ని, అంటే ప్రతి పాపాన్ని అసహించుకొని నీచమైన దాన్ని, వ్యర్థమైన దాన్ని తృణీకరిస్తూ ప్రభు యందు గడగడ వణుకుతూ భయభక్తులతో ఏ పాపము కూడా చేయకుండా, ఏ అన్యాయత కూడా వారిలో లేకుండా పరిశుద్ధంగా ఉన్నవారే నీతిమంతులుగా దేవుడు ఎంచుతాడు ఇటువంటి వారిని. అటువంటి వారి వెలుగు తేజరిల్లును, అంటే అంతకంతకు వారు తేజరిల్లుదురు, అంతకంతకు వారు వెలుగుతూనే ఉంటారు నిత్యం. ఎందుకంటే వారు నీతిమంతులతో సమానులు కాబట్టి వారిని దేవుడు ఆయన గొప్ప వెలుగు వారి మీద ఎల్లకాలము వెలిగించేలాగా చేస్తూ ఉంటాడు. అటువంటి వారు వెలుగుతూ అనేకులకు వెలుగునిస్తూ ఉంటారు. పాపాత్ముల దీపము ఆరిపోతుంది. ఈరోజు ఎంత పాపము చేస్తున్నారో, అనేకులు పాపం చేస్తున్నారు. వ్యర్థమైన సినిమాలు, వ్యర్థమైన సహవాసాలు పట్టి లోకంలో పడిపోయి భయంకరమైన వ్యభిచారం చేస్తూ భయంకరమైన పాపంలో మునిగి తేలుతూ నరహత్య, వ్యర్థమైన దొంగతనము, భయంకరమైన పాపాలు, బానిసత్వంలోనికి పడిపోయి దుష్టునికి బానిసలుగా మారిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి అంచె దినాలు, భయంకరమైన పరిస్థితులు. ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది అనుకోవద్దు. ఏ రోజుకు ఆ రోజు ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు పాపములో మునిగి తేలుతున్నా, ఒకసారి ప్రభువు దగ్గరకు వచ్చి నువ్వు క్షమించమని అడిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఒక తప్పు చేసిన వారిని తప్పకుండా శిక్షిస్తూ ఉంటారు. ఒక అన్యాయంగా మాట్లాడిన వారిని కొడతా ఉంటారు. కానీ ఏ ఎంత తప్పు చేసినా ఏమనకుండా ప్రేమించి క్షమించేదే యేసయ్య ఒక్కడు మాత్రమే. కాబట్టి నువ్వు ఏ పాపం చేసినా, ఏ తప్పు చేసినా మనుషులు నిన్ను అసహించుకుంటున్నారేమో, ఒకవేళ నీకు తెలిసిన వాళ్ళు నేను చిరాకు పడుతున్నారేమో, నువ్వు పాపాత్ముడు, నువ్వు తప్పు చేసిన వాడివి, నువ్వు వ్యర్థమైన వాడవని అంటున్నారేమో. కానీ నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీ తప్పుని చూడడు ప్రభువు. నీ మీద ఆయన ప్రేమను కుమ్మరించి నిన్ను ఆయన బిడ్డగా పరిశుద్ధమైన రక్తముతో కడిగి మరలా నిన్ను పరిశుద్ధంగా దేవుడు మార్చుకుంటాడు. ఎప్పటికీ మనం దేవుని బిడ్డలుగా నీతిమంతుల వలె ఉండాలి. ఎల్లకాలము నీతిమంతుల వలె ఉండాలి. అబద్ధం ఆడకుండా, కుండెములు చెప్పకుండా, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, ఎదుటి వారి మీద చాడీలు మాట్లాడకుండా, భయంకరమైన మాటలు, దూషణ మాటలు, ఎవరు చూడట్లేరు కదా అని ఇష్టానుసారంగా ఒకరి మీద ఒకరు వ్యర్థమైన మాటలు, అబద్ధపు సాక్ష్యాలు ఎన్ని పలుకుతారో చాలామంది. కానీ దేవుడు చూస్తున్నాడు సమస్తం. నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా ఉంటే తప్ప నీ మీద దేవుని వెలుగు ఉదయించదు. నీ వెలుగు తేజరిల్లదంతే. నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నిలబడి ఎవ్వరి జోలికి వెళ్ళకుండా నీవు నిత్యము ప్రభుతో అంటిపెట్టుకొని ఉంటే, ప్రభుతో నిత్యము నువ్వు నిలబడితే, నిత్యము నీలో పాపము లేకుండా ఉంటే నీ వెలుగు అంతకంతకు తేజరిల్లబడుతుంది. ఎప్పటికైనా భక్తిహీనుడు కూలిపోతాడండి. ఈరోజు చిన్న తప్పైనా సరే దేవుని దృష్టిలో పాపమే. తెలిసి చేసినా, తెలియక చేసినా, ఏదైనా సరే. ఎంతమందిని హింసిస్తున్నావు మాటలతో, ఎంతమందిని బాధ పెడుతున్నావు నీ తప్పుతో. ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడితే, ప్రభువా నేను పాపిని నిజమే, నా తప్పుని, నా పాపాన్ని ఒప్పుకుంటున్నా, మరొక్కసారి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా,
నేను నీకోసం నీతిమంతురాని వలె, నీతిమంతుడి వలె నేను బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభువా నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుని వెలుగు మనందరి మీద కుమ్మరిస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీతిమంతుల మీద వెలుగు తేజరిల్లబడునన్నావు తండ్రి. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాలను క్షమించి ఈ బిడ్డలందరి మీద నీ వెలుగు కుమ్మరించి బిడ్డల్ని బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.